రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఒక అంశం అయితే కనుక రేవంత్ రెడ్డికి భరోసానిస్తున్నారా లేదా వివిధ రాష్ట్రాలలో జరిగిన లేదా వచ్చిన చూసిన అనుభవాలను దృశ్యాలను తెలంగాణలో చూడబోము అని అనుకోవచ్చునా? ఏమిటి ఇక్కడ వీరో మాట అన్నారు, రేవంత్ సర్కారును బీజేపీ కూల్చదు, అది కూలితే మాకు సంబంధం లేదు. పైనేమో కూలదన్నారు, భరోసా ఉంది, కింద అది కూలితే మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ఇది వారన్న మాట. ఇంకో మాట అన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితులను కూల్చబోదని, అది కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు, ఇది వారన్న మాట. ఏమిటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే చర్చ ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతుండగానే ఇవాళ కాంగ్రెస్లో ఉన్న కడియం శ్రీహరి ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి 6 నెలలలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నారు. ఆ తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏకనాథ్ షిండే రాబోతున్నారు కాంగ్రెస్లో నుంచే, ప్రభుత్వంలో నుంచే అని అన్నారు. ఆ ఎవరు ఏకనాథ్ షిండే అంటే 3-4 పేర్లు తెరపైకి వచ్చినాయి. ఏకనాథ్ షిండే ఉన్నారన్న విషయం బీఆర్ఎస్ మర్చిపోయిన తర్వాత బీజేపీ పదే అనడము, బీజేపీ నాయకులు లక్ష్మణ్, డీకే అరుణ, మరికొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం ఉండదని, ఉండే అవకాశం లేదు అని చాలా రకాల వ్యాఖ్యలు. ఉండదంటే మీరు పడగొడతారా అన్నప్పుడు తాము పడగొట్టేది లేదని, వాళ్ళే పడగొట్టుకుంటారని, కాంగ్రెస్లోనే అంతర్గత కలహాలు ఉన్నాయని ఇట్లా చాలా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా తమలో ఎవరు ఏకనాథ్ షిండే లేరు అని, అది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు వీరు పదే స్పష్టం చేయడం. రెండవది, తామంతా క్రికెట్ టీములా కలిసి ఆడుతున్నామని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుందని, ఆయన పనితీరు చాలా అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా వీళ్ళు పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరి నుంచి అయితే ఇబ్బంది ఉంది అనుకున్నారో, ఎక్కడైతే కష్టము నష్టము అనుకున్నారో అలాంటి వారి నుంచే ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రశంసలు వస్తూ ఉన్నప్పుడు అంటే వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరు ప్రభుత్వాన్ని పడగొట్టేది, ఎవరికి ముఖ్యమంత్రి కావాలనుకునేది? ఒకవేళ కోరిక ఉన్నా సరే అప్పటికి రేవంత్ రెడ్డి అన్నారు, తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేంత శక్తిమంతులు ఎవరున్నారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ మాటను మరొక మంత్రి సమర్థించారు, మద్దతుని బలపరచడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో సమస్య లేదు, పైగా చాలా ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి ఏరి కోరి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వారే ఉన్నారు తప్ప వారు టికెట్లు ఇప్పించి గెలిపించుకున్న వారు 10-12 కంటే ఎక్కువ లేరు. బీఆర్ఎస్ బీజేపీ కలుపుకున్నా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి కూడా బలం కూడా ఉండదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదు. ఒకవేళ బీజేపీ చేద్దామనుకుంటే కనుక, ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ చేద్దామనుకుంటే కనుక మేము అలాంటి ఆలోచన మాకు లేదు అని అన్నారు. ఎందుకు లేదు బహుశా అంటే ఇక్కడ బీహార్ ఒక ప్రయోగాన్ని చూసినా సరే, లేదు మహారాష్ట్ర ప్రయోగాన్ని చూసినా సరే, లేదు ఈశాన్య రాష్ట్రాల్లో చూసినా సరే, ఈ రాష్ట్రాల్లో జరిగిన గోవా నుంచి మొదలుకుంటే కనుక ఈ రాష్ట్రాలలో అక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఆ బలమైన నాయకుని పట్టుకొని ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఉదాహరణకు ఎన్సీపీ ఉంది, అజిత్ పవార్ బలంగానే ఉన్నారు కాబట్టి, ఏకనాథ్ షిండే శివసేన నుంచి కాబట్టి అక్కడ ఒక ప్రయత్నం విజయవంతం కాగలిగింది. బీహార్లో నితీష్ కుమార్ ఆయన తానే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థిని అన్నారు, నరేంద్ర మోదీ కాళ్ళపైన పడాల్సి వచ్చింది. అంటే ఒకానొక సభలో ఆయనను కౌగిలించుకోవడం, ఆలింగనం చేసుకోవడం, పెద్దవారిని కాళ్ళకు నమస్కారం చేయవలసి వచ్చింది. అన్నప్పుడు బీజేపీ చాలా ఊహాత్మకంగా వారు అనుకున్న అంచనాల ప్రకారము ముందుకు వెళ్తున్నారు తప్ప అడ్డదిడ్డంగా ఇక్కడ చేయడం లేదు. అందుకోసమనే తెలంగాణ విషయం బీజేపీలో అంత క్యాపబిలిటీ ఉన్న నాయకులు ఎవరున్నారు? మంత్రాంగం నడపగలగాలి, ఎమ్మెల్యేలతో మాట్లాడగలగాలి, ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వం రావడానికి ఆషామాషి వ్యవహారం కానే కాదు. అందువల్ల బీజేపీలో ఉన్న వాళ్ళు ఒక ఏకనాథ్ షిండేగా ఎమర్జ్ ఎవరైనా అవుతారా? లేదు. కాంగ్రెస్లో ఎవరైనా అవుతున్నారా? లేదు. మరి కిషన్ రెడ్డి మరో మాట అన్నారు, మేము పడగొడితే పడిపోతే మాకు తెలియదు, ఇంకా ఎట్లా పడిపోతుంది? ఒకవేళ చేస్తే కనుక బీజేపీ చేయాలి. ఈ మధ్యకాలంలో 10 ఏళ్లలో ఉన్న అనుభవం ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే తన ముద్ర ఉండాలనుకున్నదో, తాను చెప్పిన వారు ఉండాలనుకున్నదో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి. ఈ విషయాన్ని
కాంగ్రెస్ నాయకులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక లోకల్ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్న నాయకులు పదే 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 చెప్తున్న విషయం ఇదే, ప్రభుత్వాలను పడగొడుతున్నారు అని. ఈ ప్రభుత్వాలను పడగొడుతున్నారు అని చెప్పడం వెనుక అక్కడ జరిగిన పరిణామాలు, పడిపోయిన సిద్ధంగా ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్న వారు, అలాంటి వారికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలంగాణలో ఏం జరగబోతున్నది? ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి? లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదని కేసీఆర్ కూడా అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు, మళ్ళీ మన ప్రభుత్వమే రాబోతున్నది, ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే ఇంత అపనమ్మకం ఎందుకు వచ్చింది? ఇది కేవలం మైండ్ గేమేనా? మైండ్ గేమ్లో భాగంగానే దాన్ని డిమోరల్ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారా? లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే గనక పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఒక అంశం. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అధికారంలోకి రాలేదు, లేదా వచ్చిన బోటాబోటి మెజార్టీ ఎన్డీఏ భాగస్వామ్య బలంతో వస్తే కనుక ఆనాడున్న పరిస్థితి ఏమిటి? చాలా వేరుగా ఉంటుంది. రేపు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వారికున్న ఒకానొక అంచనా, లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే ఒక ప్రశ్న. ఇప్పుడు త్వరలో లోక్సభ ఎన్నికలు పోలింగ్ జరగబోతున్నాయి. ఇంకా 20 రోజుల వ్యవధి ఉన్నది. ఈ 15-20 రోజుల వ్యవధిలో మళ్ళీ ప్రభుత్వం ఉంటుందా ఉండదన్న చర్చ ఎందుకు వస్తున్నది? దీని వెనుక కారణం ఏమిటి? తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా జనసామాన్యంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ప్రజలు వీటి గురించి ఒకరోజు వారంలో 2-3 సార్లైనా సరే ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదనే వార్తలు పతాక స్థాయిలో పత్రికల్లో వస్తున్నాయి, టీవీలలో బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి స్వతహాగా తాను ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉన్న నాయకుడు బీజేపీలో ఎవరూ లేరు. కిషన్ రెడ్డి చాలా మెత్తగా మాట్లాడతారు. ఆయన పరుషమైన పదాలు ఉండవు, అందరినీ కలుపుకొని పోయేటట్లు. ఒకవేళ కనుక ఆ ప్రయత్నాలు జరిగితే మాటకు ప్రతి మాట ఇవ్వడము, ప్రతి కౌంటర్ ఇవ్వడం అనేది ఆయన పరుషంగా మాట్లాడలేరు. మిగతా నాయకులు వారు జిల్లాలకు సంజయ్ ఉంటే కనుక ఆయన పొలిటికల్గా సంచలనమైన కామెంట్లు చేయగలరు. అంత రాజకీయ చతురత చూపిస్తారా లేదా కూడా తెలియదు మనకు. రెండవది అరవింద్ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఆయన జిల్లాకు సంబంధించి అంతవరకే పరిమితమైనారు తప్ప రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఆయన తిప్పగలరా అనేది ఒక ప్రశ్న. ఇంకా ఎవరున్నారు బీజేపీలో చేయడానికి? లేదు. కాంగ్రెస్లో ఇందాక మనం అనుకున్నాం, అది లేదు. కాబట్టి ఏ తర్వాత తేలే విషయం ఏమిటంటే, ఒకవేళ కేసీఆర్ టచ్లో 20 మంది, ఆయన అంటే 29 మంది టచ్లో వీరు చెప్తున్నారు. ఎవరికి ఎవరు టచ్ ఉన్నారో ఏదో టచ్ మీ నాట్ మనకు తెలియదు. వ్యవహారం ఏమిటది? ఒకరికొకరు టచ్లో అని చెప్పుకుంటున్నారు. ఆ ఎవరికి టచ్చో ఎవరికి టచ్ మీ నాటో లోక్సభ ఎన్నికలతో ఇప్పుడు హడావిడి గందరగోళం ఉంది కదా, నిజంగా అప్పుడు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే దానికంటే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డోకా అయితే ఏమీ లేదు. రేవంత్ రెడ్డి తనకు తానుగా ఏమన్నా చేసుకుంటే తప్ప ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి రాష్ట్రంలో విపక్షాలకు లేవు. దానికి తోడు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఎవరుంటారు, ఆ ప్రభుత్వానికి ఉండే బలమెంత అనే చాలా రకాల ఈక్వేషన్లు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకానో లేకపోతే కనుక ప్రభుత్వం పడిపోతుందంటే కనుక పడిపోవడానికైతే ఆస్కారం లేదు. మరి పదే పదే ఈ మాట ఎందుకు అంటున్నారు? మైండ్ గేమ్లో ఒక భాగమేనా, లేకపోతే నిజంగానే అలాంటి ఒక వ్యూహంతో ఏమైనా ఉన్నారా? మరి ఉన్నారేమో తెలియదు. కానీ మనం వాస్తవంగా ఆయా రాజకీయ పార్టీలో ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు ఇప్పటికైతే అవకాశం అయితే లేదు. రేపు ఏమిటో రేపటికి అనేది మనకు తెలియదు ఏముంటుంది రేపటి. కానీ ఇప్పటికైతే ఎంత మైండ్ గేమ్లో ఒక భాగంగానే జరుగుతుందని మాత్రం అర్థమవుతున్నది.